కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జగన్ ర్యాలీలో ప్రమాదం జరిగిన కాన్వాయ్ దృశ్యాలు ఒరిజినల్వి కావని మాజీ మంత్రి రోజా కొట్టిపారేశారు. అది ప్రైవేటు కారు అని జూన్ 18న ఎస్పీ చెప్పారని ఆమె గుర్తు చేశారు. 4 రోజుల్లోనే ఎస్పీ చెప్పిన మాట ఎందుకు మారిందని క్వశ్చన్ చేశారు. కుట్రలో భాగంగానే కాన్వాయ్ ని ఇష్యూ చేసి తెర మీదకు తెచ్చారంటున్న రోజాతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. యువతకు చేస్తున్నటువంటి అన్యాయాల మీద చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా గలమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రోజా ఆధ్వర్యంలో ఏదైతే కలెక్టరేట్ కూడా బయలుదేరడం కూడా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి రోజా గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే కారు కింద పడిపోయి సింగయ్య అనే కార్యకర్త చనిపోవడం కూడా జరిగింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారంటూ కూడా కూటమి నేతలు ఆరోపిస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు చేయదు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు పోతాం. ఇదే ఇష్యూ నేను క్లియర్గా అడుగుతున్నాను. జూన్ 18వ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో కారు కాదు, ఇది ప్రైవేట్ కారు అని కారు నెంబర్తో సహా చెప్పి ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జూన్ 22కి ఎలా మారింది? అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల దగ్గర లేని వీడియో. సో ఇది కుట్రలో భాగం. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జలసీతో ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, హోమ్ మినిస్టర్ కలిసి పన్నిన కుట్ర. వీడియో ఒరిజినలే. కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికైనా పంపించుకొని వెళ్ళి దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. పంపించమనండి, అది పంపించమనండి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో తన షూటింగ్ పిచ్చితో 29 మందిని చంపేశాడు. సో ఆ వీడియో ఫుటేజ్ కూడా ఇమ్మనండి. అవి ఎలా డిలీట్ అయ్యాయో కూడా చెప్పమనండి. అలాగే కందుకూరులో మీకు పర్మిషన్ లేకపోయినా సందుల్లో గొంతుల్లో మీటింగ్ పెట్టి 8 మందిని చంపేశారు కదా, దానికి ఏం కేసులు పెట్టాలో చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ నాయకుల మీద ఆయన చెప్పాల్సి ఉంది. అలాగే గుంటూరులో చీరలు మంచుతూ 3 చంపేశారు. మొన్న ఇక్కడ సింహాద్రిలో గోడ కట్టి ముందు రోజు నైట్ 7 మందిని చంపేశారు. దానికి మరి హోంమంత్రిని మీద ఏం కేసు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏం కేసు పెట్టాలి మీరే చెప్పండి. అయితే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేసులు పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. అందులో ఇలాంటి ఒక ఫేక్ వీడియో కూడా క్రియేట్ చేస్తుంది. ఇలాంటి అక్రమ కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేది లేదు, తగ్గేది లేదు. ఇవన్నీ కూడా గతంలో చూసాం, ఇక ముందు చూస్తాం. వాటన్నిటిని తట్టుకొని పార్టీ నిలబడుతుంది అంటున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్ అండేవి, తిరుపతి నుండి.